బ్రదర్. నమస్తే. నమస్తే. కాళేశ్వరం కుంభకోణం కేసులో కేసీఆర్ గారికి నోటీసులు అందాయి. అవును. సో అది ఆయన ప్రభుత్వం చేసేటప్పుడు వాళ్ళ వైఫల్యం అంటారా? అందులో ఉన్న ఇర్రెగ్యులారిటీస్ మీద ఇప్పుడు కేసు వచ్చింది కాబట్టి, లేదా ఇప్పుడు ప్రజెంట్ కాంగ్రెస్ పార్టీ చేసిన కుట్ర అంటారా? వాస్తవానికి చెప్పాలంటే దేశ చరిత్రలోనే 3 సంవత్సరాలలో ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేయడం అంటే కేసీఆర్ గారి ఘనత అని చెప్పి చెప్పుకోవాలి. ఇలా మనం చూసుకుంటే గతంలో చూసుకుంటే టీఆర్ఎస్ ప్రభుత్వం మీద ఎన్ని వ్యతిరేకంగా మాట్లాడి ఎంత ఏం చేసినప్పటికీ కూడా మంచి పనుల్ని మనం మంచి అనాలి. ఇలా కేసీఆర్ గారు ఇలా భారతదేశ చరిత్రలో ఇలా అంత పెద్ద ప్రాజెక్టు కట్టిందంటే చాలా గొప్ప విషయము. ఇవాళ చూసుకుంటే ఈ కాంగ్రెస్ పార్టీ కుట్రపూరితమైనటువంటి పనులు చేసి విచారణలు చేసి నోటీసులు ఇస్తా అని చెప్పి చెప్తారు. ఏం చేసినా కూడా ప్రజలకు తెలుసు కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల 16 లక్షల ఎకరాల పంట సాగుకు నీళ్ళు అందినాయి. ఇలా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, ఇంత పెద్ద ప్రాజెక్టు విషయంలో మీరు ఎంత ఇబ్బంది చేసి ఎన్ని నోటీసులు ఇచ్చినప్పుడు కూడా ఈ గద్ద కేసీఆర్ గారికి దప్పుతుంది తప్ప మీరు కేసీఆర్ గారిని ఇబ్బంది పెట్టాలని చూసి ఈ నోటీసులు ఇవ్వడం వల్ల చాలా అంటే చాలా మీకే ఇబ్బంది అవుతుంది, మీ ప్రభుత్వానికి ఇబ్బంది అవుతుంది అని చెప్పి తెలియజేస్తున్నా. కాంగ్రెస్ ప్రభుత్వ పాలన ఎలా ఉంది? ఇప్పుడు వచ్చే నెలలో మనకి స్థానిక ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. అందులో కాంగ్రెస్ ఇంకా తగ్గే అవకాశం ఉందా, లేకపోతే ఇంకా వస్తుందంటారా? కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన తీసుకుంటే గిట్ట మరి వాళ్ళు ఏం పరిపాలన చేస్తారో, మరి గతంలో ఎలక్షన్లో గెలవక ముందు చెప్పినటువంటి కాన్సెప్ట్ ఉన్నటువంటి విధానం ఏ విధంగా ఉంది, ఇప్పుడు నడిపిస్తున్నటువంటి ప్రజాపాలన అని చెప్పి ప్రజాపాలన ఏ విధంగా ఉంది. ఒక మంత్రివర్గం విస్తరణ చేయడానికే 2 ఏళ్ళు పట్టింది వాళ్లకు. ఇలా వాళ్ళు ఏం పరిపాలన చేస్తారండి? గ్రామ స్థాయిలో చేసుకుంటే రైతాంగం ఎంత బాధపడుతుంది వెళ్తారు. రైతు బంధు అయ్యాక రైతులు అనేకమైనటువంటి ఇబ్బంది పడుతున్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీకి ఒక ఎంపీటీసీ కానీ జడ్పీటీసీలు కానీ అసలు గెలవయి. ఎందుకంటే మన గ్రామాలలో చూసుకుంటే మొత్తం తిడుతున్నారు, వీందేం ప్రభుత్వం రా నాయన అని చెప్పి తిడుతున్నారు. ఇలా ఏదేమైనప్పటికీ కూడా గ్రామ స్థాయిలలో టీఆర్ఎస్కే బలం ఉంటుంది. ఎందుకంటే కార్యకర్తల బలం కూడా టీఆర్ఎస్కి ఉంది కాబట్టి కంపల్సరీ టీఆర్ఎస్కే అవకాశం ఉంది. ఎందుకంటే వీళ్ళు స్థానిక ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ అయిపోయి దగ్గర 16 నెలలు అవుతుందండి. ఇలా సర్పంచ్ ఎలక్షన్ పెట్టకపోయినా గ్రామాలలో అభివృద్ధి అయిపోయింది. ఇలా సెంట్రల్ నుంచి ఇలా ఒక మనిషి మీద 140 రూపాయలు వస్తే ఫర్ హెడ్ మీద సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఆ డబ్బులు అయిపోతుంది. అంటే నెలకు సుమారుగా 1500 కోట్ల రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు అయిపోతున్నాయి. ఇలా సర్పంచ్ ఎలక్షన్ పెడితే డబ్బులు మనకు వస్తాయిగా, మన రాష్ట్రానికి ఇబ్బంది ఏమి ఉండదు కదా, ఏదో కానికి యూజ్ అవుతుంది కదా. ఇలా చూసుకుంటే సర్పంచ్ ఎలక్షన్స్ పెట్టకపోవడం వల్ల అనేకమైనటువంటి ఇబ్బందులు ఇలా గ్రామాలలో ఇబ్బందులు ఏర్పడ్డాయి తప్ప ఇలా వీరు చేసేటువంటి రేపు ఇయ్యాలా అని చెప్పేసి ఇలా ప్రజల్ని ఇలా మొత్తము ఇబ్బందికరంగా చేస్తారు తప్ప ఇలా ప్రజల కోసం అయితే వారు ఏం చేస్తున్నారని చెప్పేసి నేను తెలియజేస్తున్నా. ఏదేమైనప్పటికీ కూడా స్థానిక సంస్థల ఎలక్షన్ జరగడం వల్ల గ్రామాలలో అభివృద్ధి అనేది జరుగుతుంది. ఇలా ఇప్పుడు మన కేసీఆర్ గారి పార్టీ గురించి ఆలోచిస్తే రీసెంట్గా కవిత గారు ఒక లేఖ రాసి పంపించారు. ఆయన సొంత పార్టీలోనే ఆయన మోసం చేసే మనుషులు ఉన్నారు, దెయ్యాలు ఉన్నారు, జాగ్రత్తగా ఉండండి నాన్న అని. ఇప్పుడు కూడా ఆయన కోసం ధర్నా చేశారు. ఇప్పుడు మనకి కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇష్యూ మీద కూడా ధర్నా చేశారు. దీని వెనకాల ఏమైనా పొలిటికల్ స్ట్రాటజీస్ ఉందంటారా? లేదు వారసత్వం తనకు కూడా ఉంది అధికారంలోకి రావడానికి కేటీఆర్ కంటే కూడా అనేది ఉందంటారా? లేకపోతే దాని గురించి మీరేమంటారు? అయితే ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి చెప్తా. ఫస్ట్ నిన్న తీసుకుంటే ఈటల రాజేందర్ గారిని విచారణకు పిలిచిండ్రు. ఈటల రాజేందర్ గారు మీకు దమ్ము ధైర్యం ఉండి మీరు నిజమైనటువంటి నిక్కాసమైనటువంటి లీడర్ అయితే గిట్ట కంపల్సరీ కాళేశ్వరం ప్రాజెక్టు జాతీయ హోదా తీసుకురండి. జాతీయ హోదా తీసుకొచ్చిన తర్వాత మీరు మాట్లాడండి. నాకు సంబంధం లేదు, వాళ్ళే చేసిరు, నేను ఫైనాన్స్ మినిస్టర్గా ఉండే అది అని చెప్పేసి మీకు తెలియదా? మీకు అప్పుడు కేసీఆర్ గారికి ఏమన్నారు, కేసీఆర్ గారికి నేను తమ్మునిలాగా ఉన్నానని చెప్పేసి అని మాట్లాడిరు. అలా మీకు అంతా దమ్ము ధైర్యం ఉంటే మీరు బీజేపీ పార్టీ నుంచి మేము చేస్తున్నామని చెప్పేసి బాగా మాట్లాడుతున్నారు కదా. మీరు జాతీయ హోదా తీసుకురండి కాళేశ్వరం ప్రాజెక్టుకు. ముఖ్యంగా ఇది తీసుకొచ్చిన తర్వాత మాట్లాడండి. అదేవిధంగా మీరు ఎన్ని విమర్శలు చేసినా కూడా ప్రాజెక్టు కోసం ఇలా అది సక్సెస్ఫుల్ ప్రాజెక్టు. ఇలా హైదరాబాద్ ప్రాంతానికి ఇలా మనం నీళ్లు చాలా అందిస్తున్నాం. అక్కడి నుంచి రివర్స్ పంపింగ్ చేసి ఇలా హైదరాబాద్ ప్రాంతానికి నీళ్ళు వస్తున్నాయంటే కాళేశ్వరం ఎంత సంతోషకరమైన విషయం. ఇలా చూసుకుంటే గిట్ట మా నీళ్లు సముద్రంలో పోవద్దు, గోదావరి జిల్లాలు ఇక్కడికి పోవద్దు అని చెప్పేసి వాళ్ళు అక్కడ కట్ట వేసి ఇలా కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్వహించారంటే ఇలా సంతోషకరమైన విషయం. ఏదేమైనా ప్రభుత్వంలో ఉన్నప్పుడు రోజులు పెరుగుతున్న కొద్దీ బడ్జెట్ కూడా పెరుగుతుంది కాబట్టి కంపల్సరీ మీరు ఏమంటారు 63,000 కోట్ల రూపాయలకు ఫస్ట్ ఉండే దాన్ని 80,000 కోట్లకి ఇచ్చినట్టు పెరుగుతుంది. ఎక్స్టెండ్ చేసినప్పుడు పెరుగుతుంది కొన్ని అవకాశాలు గవర్నమెంట్లో. ఏదేమైనా మీరు జాతీయ హోదా తీసుకొచ్చే విధంగా మాట్లాడారు. అదేవిధంగా కవిత గారి విషయం చూసుకుంటే కవిత గారు తెలంగాణ ప్రజల పక్షాన మాత్రమే లేఖ రాసిరు అనుకుంటున్నా లేఖ కోసం. ఎందుకంటే వారు రాసిన లేఖలో న్యాయం ఉందండి. ఇలా బీసీ కులగణన కోసం ఇలా 42% కోసం ఎందుకు మాట్లాడలేదు అని అడిగారు. మంచి క్వశ్చన్ అది. అదేవిధంగా చూసుకుంటే ఏబిసిడి వర్గీకరణ కోసం ఇలా మీరు ఎందుకు మాట్లాడలేని అని అన్నారు. బీజేపీని మీరు ఎందుకు సరైనటువంటి విమర్శ చేస్తలేరని చెప్పేసి మాట్లాడారు. అది చాలా సంతోషకరమైన విషయం. ఇలా తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్రంగా పనిచేసినటువంటి కవిత గారు ఇలా వారు మాట్లాడింది న్యాయం. ఎందుకంటే ఇలా చూసుకుంటే వారి పార్టీలనే వారికి విభేదాలు అంటున్నారు.
ఏదేమైనప్పటికీ కూడా నాన్నగారు పెట్టినటువంటి పార్టీలో ఆమె కేటీఆర్ గారికి ఎంత హక్కు ఉందో కవిత గారికి కూడా అంతే హక్కు ఉంది. ఎందుకంటే ఆమె చేసింది మంచి విషయం. అదేవిధంగా ఇప్పుడు తీసుకొస్తే మనకు 2027 డీలిమిటేషన్ అవుతుంది. డీలిమిటేషన్ తర్వాత మనకు ఉమెన్ బిల్ పెడుతున్నారు. ఉమెన్ బిల్ పెడితే అంటే ఉమెన్ బిల్లో మరి చట్టం ఏ విధంగా సవరణ చేస్తారు అంటే ముఖ్యమంత్రి హోదాలో కూడా మహిళలకు రిజర్వేషన్ ఇవ్వాలనే ధ్యేయంతో కూడా పెడుతున్నారేమో. అందుకే నాన్న ఇప్పుడు నీ కోడలు కాకుండా నీ బిడ్డను కూడా నేనే కదా మరి నన్ను చేయండి అనే ఉద్దేశంతో వారి లేఖ రాసిరని చెప్పేసి నేను అనుకుంటున్నా. ఆంధ్ర పాలిటిక్స్ విషయానికి వస్తే కూటమి ప్రభుత్వం పరిపాలన ఎలా ఉందంటారు? జగన్ పరిపాలనే బెటర్గా ఉందంటారు? జగన్ గారు ప్రజలకు నేరుగా డబ్బులు ఇచ్చి ఆ చేతులలో డబ్బులు ఇచ్చి అకౌంట్లలో డబ్బులు వేసి చేసిరు. ప్రజలకు ఎన్ని డబ్బులు ఇచ్చి ఏమి ఇచ్చినా ఎలక్షన్ టైంలో ఎవరెన్ని డబ్బులు ఇచ్చారు ఎవరేం చేసినా అనేది కాన్సెప్ట్ చూస్తారు. ఇలా మనం ఒక ప్రభుత్వం మన గవర్నమెంట్ మనకు అవకాశాలు ఇచ్చిరంటే మనం మార్కు చూపెట్టాలి. నేను ఈ బిల్డింగ్ కట్టినా, ఈ డెవలప్మెంట్ చేసినా, ఈ రోడ్ వేసినా, ఈ మోరి కట్టినా అనేది చూపెడితేనే ఇలా మనం ప్రజలుగా చెప్పుకోవడానికి ఉంటుంది. కానీ జగన్ గారు చేసినటువంటి ఏంది ప్రజలకు నేరుగా వాళ్ళ సంక్షేమం ఇచ్చి వాళ్ళని డెవలప్ చేద్దామని అనుకుంటే గట్రా అది డెవలప్మెంట్ కాదు. ఇలా డబ్బులు వల్ల తాగుతారు, తింటారు, అన్నీ చేస్తారు. మనమంటూ అక్కడ ఉన్నటువంటి వారు చేసినటువంటి ప్రభుత్వంలో ఆయన చేసినటువంటి మిస్టేక్ ఒకటి 3 రాజధానుల విషయం తీసుకోవడమే ఆయన చేసినటువంటి మైనస్. ఇలా వారు బిల్డింగ్ కట్టలేదు, ఒక రోడ్డు కూడా వేయలేదండి జగన్ గారు. అందుకే ప్రజలు తీర్పిచ్చారు. ఏదేమైనప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు అనేటోళ్ళు డైనమిక్ లీడర్. వారు కంపల్సరీ ఇప్పుడు కూడా అమరావతిలో చాకచక్యంగా పనులు నడుస్తున్నాయి కాబట్టి కంపల్సరీ భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ కంపల్సరీ సక్సెస్ఫుల్గా విజయవంతంగా హైదరాబాద్ అంతా కాకుండా రాను ఎవరొస్తే వాళ్ళు డెవలప్మెంట్ చేసుకుంటూ పోతే ఇలా విజయవాడని అమరావతికి తర్వాత గుంటూరుకు మధ్యలో ఈ 3 ప్రాంతాలు కూడా డెవలప్ అయ్యి మంచి అభివృద్ధి బాటలు నడిచి ప్రజల అభివృద్ధి విధంగా ఉండే విధంగా ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నా. ఇప్పుడు మీరు అన్నట్టుగా సంక్షేమ పథకాలు జగన్ గవర్నమెంట్లో అందరికీ మంచిగా అందాయి. ఇప్పుడు ఆ పథకాలు అంతగా అందట్లేదు, వాటిలో డిలే ఉంటుంది, ఇంకా కొన్ని స్టార్ట్ కూడా చేయలేదు అని అంటున్నారు. మరి సంక్షేమ పథకాలని ఆశించే వాళ్ళు, వాటి మీద డిపెండ్ అయ్యే వాళ్ళు ఖచ్చితంగా మరి జగన్ ప్రభుత్వాన్ని కోరుకుంటారు. వాటి గురించి మీరేమంటారు? ఇప్పుడు మనకు దేవుడు కాళ్ళు చేతులు ఇచ్చిండు, ప్రాణం మంచిగా ఉంది, అన్ని మంచిగా ఉండండి. గవర్నమెంట్ సొమ్మును పుణ్యానికి రావాలి, పుణ్యానికి తీసుకోవాలని చెప్పేసి తినుడికి మనకు పని చేసుడు అక్కడ భారం అయిపోతుంది. ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో ఏమైందంటే అన్ని ఫ్రీగా వచ్చినాయి, మన పని ఎందుకు చేసుడు అన్నట్టు ఉంది. ఇప్పుడు కరెంటు ఫ్రీయే, బస్సు ఫ్రీయే, తర్వాత రేషన్ బియ్యం ఫ్రీ, అన్ని ఫ్రీ అయినాక వాడు పని ఎందుకు చేస్తాడండి? ఫస్ట్ పని చెప్పాలా, ప్రజలకు పని చెప్పి పని చేయాలని చెప్పి ధ్యేయంతో ఉండాలి తప్ప ఈ ఉచిత పథకాలు ఉచితాలు అనేది బంద్ చేయాలి. ఇండియానికి ఉచిత పథకాలు వేయడం వల్ల రాష్ట్ర అభివృద్ధి దెబ్బతింటుంది. ఉచిత పథకాలు గవర్నమెంట్కి వచ్చేటువంటి ఇన్కమ్ పోతుంది. ఇలా గవర్నమెంట్కి ఇన్కమ్ వస్తేనే కదా గవర్నమెంట్ నడిచేది. ఇలా అన్ని ఫ్రీ ఇచ్చినాక గవర్నమెంట్ కూడా రన్ కాదు. కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా ఉచితాలకు అలవాటు చేయదు, పని చేయాలని చెప్పాలా. పని చేస్తేనే గవర్నమెంట్ డెవలప్ అవుతుందని చెప్పి నేను తెలియజేస్తున్నా. డిప్యూటీ సీఎంగా మొదటిసారి పవన్ కళ్యాణ్ అక్కడ ఒక పొలిటీషియన్గా పాలిస్తున్నారు. ఆయన పాలన ఎలా ఉంది? ఆయన అందరు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా ఆయన రూల్ చేస్తున్నారా? పవన్ కళ్యాణ్ గారి పరిపాలన అయితే బాగానే ఉందండి. నేను మొన్న చూసుకుంటే గిట ఒక గ్రామ సమస్య ఉంటే సినిమా థియేటర్లో పెట్టి వాళ్ళని, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు వస్తే క్రౌడ్ ఎక్కువ వస్తుంది, సరిగ్గా ప్రజలతో మాట్లాడలేకపోతామని చెప్పి ఒక సినిమా హాల్లో కూడా వారు పెట్టి ఆ సమస్యను పరిష్కారం చేసినటువంటి సంతోషకరమైన విషయం. పవన్ కళ్యాణ్ గారు మీకు ప్రజలు భారతదేశ చరిత్రలో రికార్డు ఇచ్చారు కాబట్టి కంపల్సరీ మీరు ఎల్లవేళరా మీ సినిమా హీరోని అనే విషయాన్ని మర్చిపోయి ఇలా నిజమైన ప్రజా జీవితం నుండి ప్రతి ఒక్కరిని కలవండి. గతంలో ఎన్టీ రామారావు గారు చూసుకుంటే గిట ఆయన ఎంత పెద్ద హీరో, ఆయన కూడా రోజుకు కొన్ని వేల మందిని కలుస్తుంటే ప్రజలు వచ్చిన వాళ్ళని పంపించకుండా. అదేవిధంగా మీరు కూడా ప్రజల్ని కలుసుకుంటూ ప్రజా సమస్యలను తీర్చుకుంటూ నిరంతరం ప్రజల్లో ఉంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంటే పెద్ద మనిషి అయినారు. భవిష్యత్తు రోజులలో మీకు మంచి అవకాశం ఉంటుంది. ప్రజలను నేరుగా కలిసి ప్రజా సమస్యలు ఇట్లా తీర్చుకుంటే గిట్ట మీకు మంచిగా ఉంటుంది. ఎందుకేమైనా కూడా అక్కడ కూటమి ప్రభుత్వం కాబట్టి కొద్దిగా మెజారిటీ టీడీపీ ఉంది కాబట్టి కొంచెం టీడీపీ పనులు వాళ్ళ పరిపాలన ఎక్కువ నడుస్తుంది. కొద్దిగా వీరిది కూడా ఇలా పర్యవేక్షణలు తీసుకుంటూ పనిచేస్తారు. ఏదేమైనప్పటికీ కూడా ప్రజలు అంత మంచి అవకాశం ఇచ్చారు కాబట్టి మీకు వచ్చినటువంటి చిన్న అవకాశాన్ని కూడా ప్రజల దగ్గర మంచిగా వాళ్ళకి సక్సెస్ఫుల్ చేస్తూ ప్రజలకు న్యాయం చేసే విధంగా చూస్తే గిట్ట మీరు జీవితంలో సక్సెస్ అవుతారని చెప్పి తెలియజేస్తున్నా. కానీ ఫ్యాన్స్ ఆయన నుంచి సినిమాలు కూడా కోరుకుంటున్నారు. ఆయన సేమ్ టైం మూవీ షూటింగ్స్ కూడా వెళ్తున్నారు. రీసెంట్గా హరిహర వీరమల్లు పోస్ట్ పోన్ అవుతూ కూడా వస్తుంది. అది అపోజిషన్ పార్టీ చేసే కుట్రంటారా, లేకపోతే అసలు ఆయన సినిమాలు ఆపేసి కంప్లీట్గా పాలిటిక్స్ మీద ఫోకస్ చేస్తే బెటర్ అంటారు? ఫ్యాన్స్ పరంగా మీరేం చెప్తారు? ఒక మాట, ఆ సినిమాని చూసుకుంటే గిట్ట ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవడైతే సినిమాని ఆపుతుండో ఆడు తెలుసు ఎవడు ఆపుతుండో. వీళ్ళందరూ కూడా మీరు ఆలోచన చేయాలి ప్రజలారా. ఎందుకంటే ఇలా సినిమా అంటే పవన్ కళ్యాణ్ గారు ఒక హీరో, ఆయన ఒక పని, అది ఆయన నటించడం వరకు ఆయన పని. ఇవాళ చూసుకుంటే ప్రొడ్యూసర్ నష్టపోతాడండి. అక్కడ ఉన్నటువంటి ప్రొడ్యూసర్స్ ఎవరైతే డబ్బులు ఖర్చు పెట్టి అన్ని 4 సంవత్సరాలు సినిమా ఇచ్చేవాడు ఏమన్నా ఆస్తుల మీద తెచ్చిండో, ఏ బ్యాంకులో లోన్ తెచ్చి ఇలా సినిమా తీసిండో ఆ ప్రొడ్యూసర్ నష్టపోతారు. ఇలా ప్రొడ్యూసర్ నష్టపోండి తప్ప పవన్ కళ్యాణ్ గారికి ఏం నష్టం కాదు. సినిమా రిలీజ్ కాకపోయినా నష్టం ఏం లేదు. కానీ ఇలా అక్కడ ఉన్నటువంటి ప్రొడ్యూసర్ నష్టపోతారు. ఇలా ఎవరైతే సినిమాలు ఆపుతారో మీరు అందరూ ఆలోచించుకోవాలి. మీరు కూడా రేపు ప్రొడ్యూసింగ్ చేస్తారు సినిమాలు, అదే కష్టం మీ కష్టం మీరు అదే చేస్తారా? ఇలా ఏమైనా పవన్ కళ్యాణ్ గారి మీద మీకు దేశం ఉంటే ఇలా మీరు ఏమంటే మీరు పవన్ కళ్యాణ్ గారితో కొట్లాడి సినిమా మీద మీ ప్రతాపము. ఇక
సినిమా ప్రొడ్యూసర్ గారిది. ఇలా మీరు ఎన్ని చేసినా కూడా మీరు ఇలా పవన్ కళ్యాణ్ గారి సినిమా రావద్దు అని చెప్పేసి మీరు ఇబ్బంది చేస్తున్నారు. మీకు కూడా అలా కూడా టైం వచ్చినప్పుడు వాళ్ళు ఎంత చూపించారు. వాళ్ళు గవర్నమెంట్లో ఉన్నారు, గవర్నమెంట్లో ఉండి మీ సినిమాను వాళ్ళు 5 ఏళ్ళైనా మీరు అసలు దరిదాపులో కూడా రానియారు. వాళ్ళు తలుచుకుంటే ఏదేమైనా కూడా పవన్ కళ్యాణ్ గారి సినిమా రాని ఫ్యాన్స్ కూడా ఎక్కువ ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా మంచిగా ఉంటుంది. మా మొట్టమొదటిసారి డిప్యూటీ సీఎం అయిన తర్వాత మా అభిమాన హీరో సినిమా వస్తుంది, చూద్దాం ఎట్లుంటుంది అని చెప్పి ఉంటుంది. ఎందుకంటే గతంలో ఎన్టీ రామారావు గారు చేసిన తర్వాత ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారే. ఏదేమైనప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఈ సినిమా ఒకటి లాస్ట్ సినిమా ఇది ఒకటి యూజ్ చేయండి. ఎందుకంటే మీకు ఈ సినిమా అంటే 5 నిమిషాల ఆనందము, కానీ ప్రజా జీవితంలో ఒక మనుషులకు ఒక హెల్ప్ చేసి వాళ్ళకు న్యాయం చేస్తుందంటే అది ఎంత పెద్ద విషయం అనేది ఆలోచించారు ఫ్యాన్స్. మీరు అందరూ కూడా సినిమాలు అనేది మర్చిపోండి. ఒక్క సినిమా అయినాక వారు ఎప్పుడు కూడా ప్రజా జీవితం నుండి పూర్తి స్థాయిలో ప్రజలకి అంకితం కావాలని చెప్పేసి నేను తెలియజేస్తున్నా. దీని వెనకాల కారణం ఎవరై ఉంటుంది అంటారు? అది జగన్ పార్టీ వచ్చేసి జగన్ పార్టీ జగన్ అంత పెద్ద మూర్ఖుడే, ఇంకా జగన్ మంచోడే జగన్ ఇట్లాంటి విషయాలు చిన్న విషయాలు వారు పట్టించుకోరు. ఇది ఏమైనా కూడా అల్లు అరవింద్, దిల్ రాజు, తర్వాత మైత్రి మూవీ మేకర్స్ వీళ్ళు ముగ్గురు. వాడు తెలంగాణలో అయితే దిల్ రాజు అయితే పెద్ద దొంగ. ఆనాడు మనం చూసుకుంటే గిట్ట బలగం సినిమా వచ్చింది. బలగం అదే మనోడు వేన్ తీసిండు సినిమా. వేన్ తీసిన బలగం సినిమా కూడా నువ్వు సినిమాను అమ్ముకున్న వానికి ఓటేటాడు అనుకుంటే గ్రామాలలో ఒక ఫ్యామిలీ సినిమాను పమ్ము అని ఎంపీటీసీలు కానీ సర్పంచులు కానీ గ్రామాలలో అంతా స్క్రీన్లు పెట్టి అది మా ఊరు ప్రజలు చూడాలని చెప్పేసి గ్రామాలలో సినిమా వేస్తే దానిపైన ఓటి పోయి కేసు వేసిండు నిజామాబాద్లో. మళ్ళీ తర్వాత జనాలందరూ తిట్టి సినిమా ఫ్లాప్ ఇచ్చిన తర్వాత నేనే స్క్రీన్లు పెట్టి తీస్తా, నేను అట్లా అనుకోలేదు అవి చేసేస్తాను అంటారు. ఈ పనులన్నీ తెలంగాణ ప్రాంతంలో కానీ ఆంధ్రప్రదేశ్ వీళ్ళు ముగ్గురే డెవలప్ కావాలి. ఈ ముగ్గురు ప్రొడ్యూసర్ల సినిమాలు నడవాలి. వాళ్ళే డిస్ట్రిబ్యూటర్లు, వాళ్ళే థియేటర్ ఓనర్లు, వాళ్ళే ప్రొడ్యూసర్లు, వాళ్ళ కుటుంబం 3 కుటుంబాల బతకాలి తప్ప మిగతా వాళ్ళు ఈ సినిమా ఇండస్ట్రీలో ఎవరు కూడా పైకి రావద్దని చెప్పి చూస్తారు. సినిమా ఇండస్ట్రీలో పనిచేసే వాళ్ళు అందరూ కూడా గమనించాలి. ఈ ముగ్గురు దొంగల్ని కొంచెం జాగ్రత్త చేసుకుంటాం మీరు ముందుకోరి. ఎందుకంటే ప్రతి దాంట్లో కూడా వీళ్ళదే ఉంటుంది కాబట్టి కంపల్సరీ వీళ్ళకి అవకాశాలు రానియకుండా అయ్యారు. మీరు మిమ్మల్ని అయితే ఏ విధంగా ఇబ్బంది చేస్తారో వీళ్ళని కూడా ఏ విధంగా ఇబ్బంది చేయాలని చెప్పేసి నేను తెలియజేస్తున్నా. అలా రీసెంట్గా మనకి కర్ణాటకలో బెంగళూరు గెలిచిన తర్వాత, కప్పు గెలిచిన తర్వాత వెళ్ళి అక్కడ వాళ్ళు సెలబ్రేషన్ పెట్టారు. అక్కడ స్టాంపెడ్ జరిగింది, 11 మంది చనిపోయారు, అంతమందికి అక్కడ దెబ్బలు తగిలాయి. సో దీని వెనకాల ప్రభుత్వ వైఫల్యం ఉందంటారు. అక్కడ కాంగ్రెస్ పార్టీ 100% ప్రభుత్వ వైఫల్యం ఉంది. అక్కడ పోలీస్ ఫెయిల్ అయిందండి. పోలీస్ యంత్రాంగం ఫెయిల్ అయింది అక్కడ. ఇవాళ చూసుకుంటే గిట్ట ఆ ప్రోగ్రానికి చూసుకుంటే గిట్ట రాష్ట్ర గవర్నర్ గారు కానీ, అదేవిధంగా మనం చూసుకుంటే గిట్ట సీఎం గారు కానీ, డిప్యూటీ సీఎం గారు కానీ, అదేవిధంగా ఆర్సీబీ టీం మొత్తం వచ్చింది అక్కడికి. వచ్చినప్పుడు ల్యాండ్ ఆర్డర్ కంట్రోల్ చేయాల్సిన విషయం ఎవరిదండి? పోలీసులదా కాదా? ఇప్పుడు జన సమీకరణ ప్రజలు ఇంతమంది వస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ల్యాండ్ ఆర్డర్ కానీ వాళ్ళందరూ కంట్రోల్ చేయాల్సిన తర్వాత పోలీస్ యంత్రాంగంది. మీకు పోలీస్ సరిపోకుంటే గిట్ట మీరు ఏం చేయాలండి? ఆర్మీ వాళ్ళని తెచ్చుకోండి, బీఎస్ఎఫ్ వాళ్ళని తెచ్చుకోండి, తర్వాత స్పెషల్ ఫోర్స్ బెటాలియన్స్ ఉంటాయి, వాళ్ళని తెచ్చుకొని మీరు హ్యాండిల్ చేయాలి. పోలీస్ స్టేషన్లో ఎంతోమంది పోలీసులు ఉంటారు, వాళ్ళందరూ తెచ్చుకొని హ్యాండిల్ చేయాలి తప్ప ఇలా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు గెలిచిన ఆనందం లేకుండా పోయింది. 18 సంవత్సరాల నుంచి విజయ్ మాల్యా గారు టీం ఓనర్ నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే 18 ఏళ్ళ నుంచి రాలే విరాట్ కోహ్లీ గారి కళ, ఆర్సీబీ ఫ్యాన్స్ కళ మొన్న నెరవేరింది. ఆ ఆనందంలో చేసుకుందామని చెప్పటి కూడా ఈ పోలీస్ యంత్రాంగం ఫెయిల్ అవ్వడం వల్ల అక్కడ ఉన్నటువంటి ఈ ఇబ్బంది జరిగింది. ఏదేమైనా ప్రాణం అంటే అందరి ప్రాణం, ఎవరి ప్రాణమైన విలువ వాళ్ళ కుటుంబాలు నష్టపోయినాయి కాబట్టి కంపల్సరీ ప్రభుత్వం వారి కుటుంబాలకు మంచి ఆర్థిక సహాయం చేసి వాళ్ళకు ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి వాళ్ళ కుటుంబాలను ఆదుకునే విధంగా ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఇందులో మనకి ఇప్పుడు అలానే అల్లు అర్జున్ కూడా జరిగింది ఇక్కడ స్టాంపెడ్లో. ఆ విషయంలో అల్లు అర్జున్ని అరెస్ట్ కూడా చేశారు. ఇలా ఇప్పుడు ఆర్సీబీ టీంని లేదా కోహ్లీ మీద ఏమైనా యాక్షన్ తీసుకునే? కోహ్లీ మీద తీసుకోరండి. ఇప్పుడు ఒక మాట చెప్పాలా, కోహ్లీ గారు ఒక వన్ ఆఫ్ ద టీం మెంబరు. ఆ టీం కెప్టెన్ ఎవరండి? పతిదారు. ఇప్పుడు ఆ ప్రోగ్రామ్ ఎవరు పెట్టిర్రు? బెంగళూరు గవర్నమెంట్ ప్రోగ్రామ్ పెట్టింది కాబట్టి బెంగళూరు గవర్నమెంట్ మీదకి వస్తే తప్ప ఆర్సీబీ టీం మీదకి, తర్వాత మన విరాట్ కోహ్లీ మీకు వెళ్ళదు. ఇక్కడ అల్లు అర్జున్ గారి మీద ఎందుకు వెళ్ళిందంటే అల్లు అర్జున్ గారు ఒక్కరే, ఆయన సినిమానే కాబట్టి మీరు రావడం అని చెప్పేసి ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి అల్లు అర్జున్ గారిని వారిపైన కేసు చేసి తప్ప ఇది గవర్నమెంట్ పెట్టిన ప్రోగ్రామ్కి ఎవరేం చేస్తారండి? గవర్నమెంట్ చర్యలు తీసుకోవాలి. అది వారు దాని మీద ఎలాంటి ఇబ్బంది ఉండదు వాళ్ళకు. ఏదేమైనప్పటికీ కూడా క్రీడాకారులు కూడా ఇలా విరాట్ కోహ్లీ లాంటి వాళ్ళు పెద్ద పెద్ద లీడర్లు వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి, విరాట్ కోహ్లీ ఇంత పెద్ద స్టార్ క్రికెటర్స్ ఉన్నారు కాబట్టి మీరు అందరూ మీకు వచ్చేటువంటి రెమ్యునరేషన్లో వాళ్ళ కుటుంబాలకు కూడా మీరు ఆర్థిక సాయం చేస్తే మీరు మీ నిజ జీవితంలో మీరు గొప్పలాగా కనిపిస్తారు. ఎందుకంటే ఇలా మీరు కోట్ల రూపాయలు సంపాదిస్తారు. ఆ 11 మందికి తక్షణ ఆర్థిక సాయం చేయండి అని చెప్పేసి నేను ఆర్సీబీ టీము సభ్యుల్ని కోరుకుంటున్నాను. సోషల్ యాక్టివిస్ట్ ఎవరో కేసు పెట్టారు కోహ్లీ గారి మీద, కానీ దానికంటే కూడా వాళ్ళు ఆర్థిక సాయం చేస్తే మంచిదంటారు. కోహ్లీ గారి మీద కేసు పెట్టిన కేసు చెల్లదండి. ఎందుకంటే కోహ్లీ గారు ఒక్కరు కాదు, అసలు కోహ్లీ గారు సంబంధం లేదు. కోహ్లీ గారు ఓన్లీ వన్ ఆఫ్ ద టీమ్ మెంబరు. ఇప్పుడు కప్పు గెలిచి ఎవరి పేరు చెప్తారండి? పతిదారు పేరు చెప్తారు. కోహ్లీ కప్పని కోహ్లీకి ఇస్తారా? కెప్టెన్ ఎవరు ఉంటారో వారి మీద ఉంటారు తప్ప టీం సభ్యుల మీద అందరికీ రాదు. ఎందుకంటే మనమందరం విరాట్ కోహ్లీ మన ఇండియన్ టీంలో ఆడే స్టార్ క్రికెటర్ కాబట్టి
మనం అందరం ఏమనుకుంటే కోహ్లీ చేయబట్టే కప్ వచ్చింది అనుకుంటాం, కానీ కోహ్లీ చేయబట్టే ఆ పేరు కోహ్లీకి రాదండి. టీంలో ఒక వన్ ఆఫ్ ద మెంబరు. ఎవరైతే కెప్టెన్ ఉన్నారో ఆ కెప్టెన్ పేరు వస్తుంది. ఎవరు గెలిచినంటే ఆ పచ్చిదారు కెప్టెన్ ఉన్నాడు, ఆయన ఆధ్వర్యంలో వచ్చింది అంటారు తప్ప ఇలా ప్లేయర్స్ అందరికీ రాదు. కాబట్టి వారికి ఏం కాదు కేసు. ఏమైనా అక్కడ గవర్నమెంట్ వైఫల్యం జరిగిందని చెప్పి తెలిసిన గవర్నమెంట్ వైఫల్యం వల్లనే ఆ ఇన్సిడెంట్ జరిగింది.